సో ఈ వీడియో అయితే ఎవరైతే డాగ్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అనమాట. సో డాగ్ లైఫ్లో మొదటి 8 వారాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మొదటి 2 వారాలు కళ్ళు తెరవడానికి సరిపోతుంది. తర్వాత 2 వారాలు అంటే నెల వరకు ఏంటంటే అది తెరిచిన కళ్ళతోటి చెవులతోటి ప్రపంచాన్ని చూస్తుంది. సో 4 వారాల నుంచి 8 వారాల కంటే ఒక నెల గ్యాప్లో ఏం చేస్తుందంటే అది తల్లితో తిరుగుతుంది. తిరగడం వల్ల తను ఒక డాగ్నని, తనకు వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రువులు అనేటువంటి ఒక లోక జ్ఞానం అయితే తల్లి నేర్పుతుంటుందన్నమాట. సో కాబట్టే ఐడియల్ వీనింగ్ వేజ్ అంటే తల్లి నుంచి బిడ్డను సపరేటే చేసే కాలం 8 వారాలుగా డిసైడ్ చేయడం జరిగింది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కమర్షియలైజ్డ్ వాళ్ళు నెల తర్వాతనే ఇస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే డాగ్ అనేది నేను డాగ్ అనే వినే మర్చిపోయి నెల తర్వాత మనతోటే పెరగడం వల్ల తనను కూడా ఒక మనిషి పిల్లలాగా అది ఊహించుకొని తను కూడా మనిషిలాగానే బిహేవ్ చేస్తుంది. కానీ ఏంటంటే మనం 2 కాళ్ళతో నడుస్తాం, అది 4 కాళ్ళతో నడుస్తుంది కదా, అక్కడ దాని కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది లైఫ్ టైం కొనసాగుతుంది. కాబట్టి కనీసం 8 వారాల వయసున్న డాగ్స్నే పెంచుకోండి.